ఈ సూచన ప్రజాహితార్థం జారీ. దిస్ మెసేజ్ ఈస్ బీయింగ్ ఇష్యూడ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. ఇది కామన్ గా గవర్నమెంట్ ఇవ్వాల్సిన మెసేజ్. అన్ఫార్చునేట్లీ ఈ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ అయితే అది ఇవ్వలేదు. సో మేము డాక్టర్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ఫేక్ ఓఆర్ఎస్ఎల్ కాంట్రవర్సీ గురించి ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. లేదంటే ఒక స్మాల్ అప్డేట్. 2015లో ఓఆర్ఎస్ఎల్ అనే ప్యాకేజింగ్ తో వచ్చి అద్భుతమైన మార్కెటింగ్ తో విపరీతమైన సేల్స్ చేసింది. మేము కూడా ఎవ్వరం ఊహించలేకపోయాం అది చేయగలిగే దారుణాలు. దాని మీద క్లియర్ గా ఇది డయేరియాకి లేదు, వాడకూడదని రాసున్నా పాపం తెలియక పిల్లలకి డయేరియా, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఓఆర్ఎస్ అడిగితే ఇది ఇచ్చి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. 8 ఏళ్లుగా ఫైట్ చేసి డాక్టర్ శివరంజని అండ్ టీమ్ ఫసాయ్ ద్వారా దీని మీద ఒక బ్యాన్ తెప్పించారు. రీసెంట్ గా October 15th రిలీజ్ అయింది. కాకపోతే ఆ కంపెనీ రిక్వెస్ట్ మీద ఫసాయ్ ఒప్పుకుని ఢిల్లీ హైకోర్టు దీనికి స్టే ఆర్డర్ తెప్పించింది. వాళ్ళ 180 కోట్ల స్టాక్ ఎలాగోలా అమ్ముకోవడానికి. సో మనందరం కలిసి ఇప్పుడు పనిచేసే టైం వచ్చింది. బాయ్కాట్ చేయండి ఈ ఫేక్ ఓఆర్ఎస్ఎల్ ని. మీరు ఒకవేళ ఫార్మసీ షాప్కి వెళ్ళినప్పుడు ఓఆర్ఎస్ అడిగితే ఇది ఇచ్చారంటే అది వెనక్కి ఇచ్చి కెమిస్ట్కి కూడా బుద్ధి చెప్పండి. స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు ఈ మెసేజ్ ఖచ్చితంగా 3కి లేదంటే 30 మందికి, కుదిరితే 300 మందికి షేర్ చేయండి. వాళ్ళని ఇంకో అంతమందికి షేర్ చేయమని చెప్పండి. అవేర్నెస్ పబ్లిక్ లో డెవలప్ చేసి గవర్నమెంట్ చేయని పని మనం చేద్దాం. మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం. టేక్ కేర్.